కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు, మన ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, మన కార్యాలు జరిగిస్తున్న దేవుడు మన పట్ల తన కృపను చూపించి మార్చి మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇక ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఒక వచనం చదివి నేను వాక్యంలోకి వెళతాను. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడు దేవానికి స్తోత్రాలు. నువ్వు మాట్లాడితే మా జీవితాలకు ఆశీర్వాదము. నువ్వు మాట్లాడితే మా జీవితాలను సరిచేసుకోవటానికి అయాతని ప్రభానైనా మంచి సాదృశ్యమైనటువంటి సంగతులు ప్రభాతనైనా అయా నువ్వు బోధించగలిగిన దేవుడు అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభాతనైనా అయా మమ్ములను ప్రభాతండ్రి అయా మరిచిపోనని సెలవిచ్చిన దేవుడవు అయా తని మమ్ములను ప్రభా తండ్రినైనా అయా తని ప్రభా నీ కృపా కనికరముల చేత అయా తని ప్రతి కార్యమును జరిగిస్తానని సెలవిచ్చిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించే వేకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వచనాన్ని చివరి భాగంలో ఒక్కసారి మనం మనసు పెడదాం. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మరొకసారి ఈ విషయాన్ని మీకు పూర్తిగా చెప్తాను, అర్థమవుతుంది. ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చే దేవుడు. రెండో విషయము, ఆయన ఏది చెప్పినా చేయకుండా ఉండే దేవుడు మాత్రము కాదు. మూడో విషయము, ఆయన మనకులాగా అబద్ధాలు ఆడేవాడు కాదు. ఎవరికిలాగా? అర్థమవుతుందా? మనకులాగా అబద్ధాలు ఆడేవాడు కాడు. అందుకని ఆయన అంటాడు, అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. 2, 3, 4 విషయాన్ని అక్కడ చెబుతూ అంటాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే మనం ఎవరుమి? మీకు బాగా అర్థమవుతుంది. మనము అబద్ధాల పుట్ట. ఏ పుట్ట కదా? నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. ఓకే, కానీ మనకు మహాదేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, ఆయనైతే పశ్చాత్తాపడడు, కానీ మనలను పశ్చాత్తాపడటానికి అవకాశం కల్పించిన దేవుడు మన దేవుడు. అంతే కదండి? ఎవరు మనం అబద్ధాలు ఆడేవాళ్ళమే, మనం నరపుత్రులమే. మనము మన జీవితాల్లో సరైనటువంటి మాటను నెరవేర్చలేని వారమే, మనం తీసుకున్నటువంటి ఆలోచనను కూడా సఫలపరచలేనటువంటి దౌర్భాగ్యులమే. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. ఎవరు మన దేవుడు? మాట ఇస్తే అంటే మాట తప్పే దేవుడు మాత్రం. ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో నా దేవుడు నా జీవితంలో కూడా తను ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న వారు ఒక్కసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. తను ఇచ్చినటువంటి మాట నా జీవితంలో నెరవేర్చబడాలి. ఎందుకో తెలుసా?
అది నీకు ఆశీర్వాదం, నాకు ఆశీర్వాదం కదంటారా? అవునంటే కాదంటారా? నా దేవుడు నా జీవితంలో ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని చేయాలని ఆశపడితే ఈ రోజున నీకంటే శ్రేష్ఠుడు ఆయన దృష్టికి ఎవరు లేరు. నీకంటే శ్రేష్ఠుడు ఎవరు కూడా ఆయన దృష్టికి కనపడతలేదు. అందుకని ఉదయకాల సమయంలో నీ జీవితంలో నా జీవితంలో, నీ తలంపులో నా తలంపుల్లో, నీవు నేను ఆలోచన చేసేటువంటి విషయాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు. దాన్ని ఇంగ్లీష్లోనైతే ఒక అద్భుతమైన మాట ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే గాడ్ నెవర్ ఫెయిల్స్ యూ అంటాడు. ఆయన నిన్ను ఎన్నడూనో విఫలము కానియ్యడు. ఎవరు మన దేవుడు? నిన్ను, ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఆ నిన్ను అనే పదాన్ని ఒక్కసారి మీ మనసులోకి తీసుకోండి. నిన్ను మాత్రము ఆయన ఎన్నడూను ఫెయిల్ కానివ్వడు. ఎన్నడూ ఫెయిలు. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఏంటండి, ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? మనం గనక ఫెయిల్ అవుతున్నామంటే కొన్ని విషయాలు మీతో సెలవిచ్చాలని ఆశపడుతున్నాను. నువ్వు నేను ఫెయిల్ అవుతున్నావంటే కారణము నీ జీవితంలో దేవుడిని దూరంగానా పెట్టి ఉండాలి, లేదనుకుంటే నువ్వు దేవునికి దగ్గరగానన్నా ఉండకుండా ఉండాలి కదండి. అవునంటే కాదంటారా? దేవుని దూరంగా పెట్టినా, నువ్వు దేవునికి దగ్గరగా లేకపోయినా నీ జీవితం ఫెయిల్ అయిపోతుంది, నువ్వు విఫలం అయిపోతావు. నువ్వు ఎన్నడూ కూడా నీ జీవితంలో సఫలము కాలేవు. రెండో విషయం చెప్తాను. మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలైన దేవునితో సంపూర్ణమైనటువంటి విధానంలో మనము గడపగలిగితే అంతకంటే శ్రేష్టమైన జీవితము మరొకటి లేదు. దేవునితో గడపాలి. దేవునికి దగ్గర అయ్యామంటే కాదు, దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి మాత్రమే ప్రార్థన. అందుకని మనం పాట పాడుకున్నాం, ప్రేమించేదా యేసు రాజా. మాట వరకైతే బాగానే ఉంది, కానీ జీవిత అన్వేషణలో, జీవిత విధానాల్లో ఏం కనపడతలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు కాదు, నేనున్నంత వరకు అనేది కాదు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే నువ్వు గనక నన్ను తీసుకెళ్తానంటే ఆపు కాసేపు అనే రకాలం మనం కదండి. దేవుడు మనల్ని పిలిచాడు, పనిలోకి వెళదాము, నువ్వు రా అని అంటే ఆగయ్యా కొంచెం, మాకు ఎన్ని పనులు లేవు ఈ లోకంలో అనా కదా. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నువ్వు చాలా వేస్ట్ చేసుకుంటున్నావు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు వ్యర్థంగా గడుపుతున్నావు. అందుకే నీకు ఉదయకాల సమయంలో నీ దేవుడు నిన్ను ఎన్నడూ విఫలము కానియడు అనే మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలోకి మరలా వెళదాము. అది 146వ కీర్తన. కొన్ని వచనాలు చదివి నేను త్వరగా ముగిస్తాను. మొదటి కొన్ని వచనాలు మీ యొక్క దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 146వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుదాము. తర్వాత 5 నుంచి 9 వచనాల వరకు మనం చదువుదాం. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొదటి 5 వచనాల్లో ఉన్న 2 విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మొదటి మాట అక్కడ అంటాడు, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుడి, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. తర్వాత వచ్చినాలు మనం తర్వాత చూద్దాం. ఓకే, ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు, వాస్తవానికి ఇది ఎవరు రాశారు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే కొంతమంది ఏమనుకున్నారు, అగ్గి రాశాడు ఈ గ్రంథాన్ని అనుకున్నారు, ఈ యొక్క కీర్తనని.
కొంతమంది అనుకున్నారు దావీదే రాసి ఉంటాడు అనుకున్నారు. ఏది ఏమైనా పరిశుద్ధాత్ముడు మాత్రం రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను దేవుడు సెలవిస్తూ అంటున్నాడు, ఆయన అంటాడట, దేవాతి దేవుని సన్నిధిలో నువ్వు నేను చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుడి. ఈ మాట మీరు మర్చిపోవద్దు. యెహోవాను స్తుతించుడి. మనం అందరం స్తుతించే వాళ్ళమేనా? ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి మాత్రం ఎంత చురుకుగా ఉంటారో, చేసే విషయంలో మాత్రం ఎంత కదండి. చేతులైతే బర్రను వచ్చేస్తాయి, కానీ చేసే విషయంలో మాత్రం ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా ఆలోచించండి. దేవాతి దేవుడు సెలవిస్తున్న మొట్టమొదటి మాట ఏమిటంటే, నీవు నేను తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని నా జీవితాన్ని బాగు చేస్తుంది. ఏమ రైట్? దేవాతి దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్న తీర్మానము, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయ్యా నాకు అట్టంటే ఏం ఆలోచన లేదు, నేనేం నిర్ణయం తీసుకోను అంటే నేనేమనాలి అంటే, ఇక్కడ ఉండటం కంటే అడవిలో ఉండటం మేలురా అనాలి కదండి. ఎక్కడ ఉండటం కంటే, మనుషుల మధ్య ఉండటం కంటే మృగాల మధ్య ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకు? జీవితంలో ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోతే నీ అంత చండాలుడు మరొకరు లేరు అనుకుంటా. సరైన నిర్ణయం తీసుకోవడానికి నీ వల్ల కావటం లేదు, సరైన నిర్ణయం తీసుకోవడానికి నీ జీవితంలో చేత కావటం లేదు, సరైన నిర్ణయం తీసుకోవడానికి దేవుడు ఆత్మ ప్రేరేపణ కలిగించిన అడ్డుపడుతున్నావంటే నీ ఎంత చేతకని వాడు ఈ లోకంలో ఎవడు లేడు. అర్థమవుతుందా మీకు? అందుకని భక్తుడైనటువంటి ఈ కీర్తనకారుడు చెబుతూ అంటాడు, యెహోవాను స్తుతించుడే. ఆ మాట చాలా బాగుంది, కానీ అక్కడ అంటాడు, కింద వచనాల్లో చదివితే అక్కడ అంటాడు, నా ప్రాణమా. ఆమేన్ చెప్తాం. అబ్బా, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట నా ప్రాణమా, ఆయన ఎదుటి వారి గురించి చెప్పటల్లా, ఆయన ఎవరో గురించి మాట్లాడతల్లా, తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరిలాగా? తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగ నిర్ణయం తీసుకున్నంటే తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేంతో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను. అబ్బా, ఇప్పుడు చెబుతాం, ఈ జాగ్రత్తగా ఆలోచించు. ప్రాణాన్ని మనం 3 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, ప్రాణము అనే దాని మీద మీరు జ్ఞాపకం చేసుకుంటే, రక్తము మన ప్రాణం అని బైబిల్లో చెప్పబడింది కదండి. రక్తమే ఉందా? రక్తం ఉంటే ఏమన్నట్టు? కరెక్టేనా? నేను చెప్పేది వాస్తవేనా? ఓకే, వెరీ గుడ్. నీ ప్రాణము, నీ రక్తము దేంట్లో ఉంది? నీ ప్రాణము ఆ రక్తములో ఉంది. ఇప్పుడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు, ఆ రక్తంతో చెప్తున్నా, నేను ఆ రక్తంతో చెప్తున్నా. ఏమని అంటే, ఓ రక్తమా యెహోవాను స్తుతించు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రక్తంతో నువ్వు గనక దేవుని స్తుతించగలిగితే ఆ రక్తమే నిన్ను కాపాడుద్ది. ఆమని చెప్తాం. ఆ రక్తము నిన్ను కాపాడుతుంది కదండి. ఆ రక్తము నిన్ను కాపాడుతుంది. కారణం ఏమిటంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నేను ఎవరితో చెప్పట్లేదయ్యా, నేను ఎవరి గురించి మాట్లాడతలేదయ్యా, తన ప్రాణంతోనే తను మాట్లాడుతూ, ఓ రక్తమా నా యెహోవాను స్తుతించమ్మా అన్నాడు. అర్థమవుతుందా మీకు? ఎవరు? భక్తుడైనటువంటి కీర్తనకారుడు. దావీదే అనుకుందాం, హగ్గీ అనుకుందాం, ఎవరన్నా కానీ దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే, తన రక్తంతో సెలవిస్తూ, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రెండవ విషయం చెప్తా. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, మన ప్రాణము మన గుండెలో ఉంది. గుండె ఆగిందంటే ప్రాణం, ఏమ రైట్ కాదా? గుండె ఆగితే ప్రాణం పోయినట్టు కాదా? గుండె ఆగిన తర్వాత బ్రతుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ లోకంలో ఎవడూ కనపడలేదు.
జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు దావీదు కీర్తనలో చెప్తూ మాట ఏమిటాయంటే, ఆయన గుండెతో మాట్లాడుతూ అంటాడు, నా గుండె నా దేవుని స్తుతించు. నా దేవుణ్ణి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయనకున్నది ఒకే ఒక అవకాశము. నేను బ్రతికి ఉన్నటువంటి మనిషిని నిరూపించాలి అంటే నా దేవుని స్తుతించాలి. అంతే కదండి. నేను బ్రతుకున్నానంటే నా దేవుని స్తుతించడానికి. ఎందుకో చెప్పనా? నా దేవుడే నన్ను బ్రతికించాడు. దేవుని స్తోత్రాలు. కాదంటారా? అర్థమవుతుందండి. ఈ లోకంలో నీకంటే గనులు, నీకంటే భక్తిపరులు, నీకంటే హొందగలిగిన వారు, నీకంటే ఆస్తిపరులు ఈ దినము లేకుండా ఎంతోమంది లోకం విడిచి వెళ్ళిపోయారు. కానీ నిన్ను దేవుడు ఉంచాడు అంటే నువ్వేం చేయటానికి? స్తుతిస్తాము, పేరుకు మాత్రము స్తుతిస్తున్నాము, కానీ గుండె ఎక్కడో ఉంది. మనం పాట అయితే పాడుతున్నాము, కానీ గుండె నిండా యేసు ఉంటే నీరే ముత్యాలు అంటాము. ఎక్కడుంటే నిజంగా చెప్పండి ఒకసారి. నీ కన్నీరు ముత్యాలుగా మార్చబడాలనుకుంటున్నావు, కానీ గుండె నిండా యేసయ్య లేకుండానే బ్రతుకుతున్నావు. గుండె నిండా యేసయ్య లేకపోతే ఆ గుండెకి ఏ ప్రయోజనం, ఏం ఉపయోగము? అందుకనే ఆ గుండె ఉన్నవాడు దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రాలు. ఆ రక్తం ఉన్నవాడు దేవుని స్తుతించాలి. ఆ ప్రాణం ఉన్నవాడు దేవుని స్తుతించాలి. ఇప్పుడు చెబుతా, మూడో మాట చెప్పి ముగిస్తా. మీరు మనుషులుగా మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే, మనిషి అన్కాన్షియస్లోకి ఉంటాడు. అంటే దాన్ని స్పృహ లేనివాడు అంటారు కదా. ఏమ రైట్? ఏం లేనివాడు అంటే తన జీవితంలో ఏం జరుగుతుంది కూడా తెలియదు కదా. అంతేనా కదా? స్పృహ లేనివాడు అంటే అంతే కదా. ఆ స్పృహ లేని ఆ మనిషి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయా ఓ స్పృహ, నీవు మాత్రము దేవుణ్ణి స్తుతించు. దేవుని స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అండి. అంటే ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్తాను, మీకు అర్థమవుతుంది. నీ స్తుతి లేకపోతే నా యేసయ్య బ్రతకలేడంట. నువ్వు స్తుతి చేస్తే నా యేసయ్యకి ఆనందమట. నువ్వు స్తుతి చేస్తే నా దేవునికి మహిమట. నువ్వు స్తుతి చేస్తే నా దేవునికి ఇష్టమట. నువ్వు స్తుతి చేస్తేనే నా బ్రతుకు, నా ప్రభువు బ్రతికినట్టుగా ఉంటాడట. అర్థమవుతుందా? నువ్వు స్తుతి చేయకపోతే నా ప్రభువుకి ఏమి లేదు, ఆశ లేదు. ఇక నువ్వు స్తుతి చేస్తామే ఆయనకు ఆశ. నువ్వు స్తుతించాలంటే అనుకుంటమే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ ఇష్టానుసారం అయిపోయింది. స్తుతిద్దాం అనుకుంటున్నావు, కానీ నీ ఇష్టానుసారంగానే చేస్తావు. స్తుతిస్తాం అనుకుంటావు, కానీ నీ ఇష్టానుసారంగా చేస్తావు. ప్రాణంతో ప్రాణం ఉంది అనుకుంటా, నువ్వు స్తుతిస్తాను అనుకుంటావు, కానీ నీ ప్రాణాన్ని నువ్వు ఎలాగ పోగొట్టుకుంటున్నావో అర్థం కావట్లే. ఏ ప్రాణము? ఆత్మ సంబంధమైన ప్రాణము. ఆత్మ సంబంధమైన ప్రాణం. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి అని చెబుతూ ఆయన అంటాడు. ఒక్క మాట చదువుతాను. ఎంత అద్భుతమైన నిర్ణయమో! ఆయన జీవితంలో ఎన్ని తలంపులు కలిగినటువంటి ఆ జీవిత విధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అక్కడ అంటాడు, నా జీవిత కాలం అంతయో నేను యెహోవాను. హూ ఇస్ దేర్? ఎవరున్నారు అంత గొప్ప డెసిషన్, అంత గొప్ప నిర్ణయం తీసుకునేవారు? ఎవరున్నారండి నీ జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకునేవాళ్ళు? ఎవరున్నారు? నా దేవుణ్ణి నేను బ్రతికినంత కాలము, నేను జీవించినంత కాలము, అక్కడ దేవత దేవుడు నా జీవిత కాలం అంతయో. అర్థమైందా? ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు అంటే వారెంత దానిలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జీవిత కాలం అంతయో ఏం చేస్తారట? ఒక్క వారంలో ఒక్క దినము. ఎంత దౌర్భాగ్యం అండి మనం!
దేవుని దగ్గర నుంచి ఆశించి పొందుకోవాలని ఆశపడుతున్న మనము ఎంత, ఆ మాట అనాలంటే భయం వేస్తుంది, ఎంత ఎంత ఆలోచన లేకుండా బ్రతుకుతున్నామండి మనం. దేవుణ్ణి స్తుతించాలి నా బ్రతుకు దినములు. ఆయన అంటాడు నా జీవిత కాలం అంతయో ఏమంటాడు? అందుకనే కీర్తనకారుడు భక్తుడైన దావీదు అంటాడు, నేను నా జీవితం అంతయో యెహోవా సన్నిధిలో నేను నివసించేదను. ఎక్కడుంటాడట? ఒక రోజా, ఒక దినమా, వారానికి ఒక్కసారే? మనకేమి వారానికి సంఘంగా కూడుకొని చేసే ఆరాధన ఎన్ని రోజులు అండి? ఎన్ని గంటలు? ఎంతకాలానికి? వారానికి నువ్వు కూర్చునేది మా అయితే 2.5 గంటలు, అవునా కదా? ఇక దేవుని సన్నిధిలో మనము శుక్రవారము బుధవారం వస్తున్నామంటే అది దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికే. కానీ దేవునితో గడిపేటువంటి ఆ గొప్ప సమయము, అందరితో కలిసి చేసే ఆరాధన సమయం కేవలం 2.5 గంటలు కాదంటారా? కానీ 2.5 గంటలు దేవునికి ఇవ్వలేని మనము జీవితకాలం అంతయో ఇది ఏమంటారు? పచ్చి అబద్ధం అనరు అంటారా? అనరా? 2.5 గంటలు దేవునికి నిజంగా గడపలేనటువంటి నీవు నేను నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించేదను అని ఎలా చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు మీరేమన్నారంటే నేను మహనీయుడను కాదు మనిషినే అన్నారు. దేవుడు మహిమ కలిగిన వాడు ఎవరండి? మన దేవుడు. దేవుడు మహిమ కలిగిన వాడు. మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తుడైన దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్. ఆయన జీవితంలో అద్భుతమైన నిర్ణయం. ఇప్పుడు చెబుతా, మీ జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు తీసుకున్న ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తర్వాత మీరు నేర్చుకోండి. ఎంతగా ప్రభావితం చేస్తుందో. అందుకని ఆయన అంటాడు, నా జీవిత కాలమంతయో నేను యెహోవాను స్తుతించేదను. నా ప్రాణంతో చెప్పా, నా దేహానితో చెప్పా, నా మనసుతో చెప్పా, నా రక్తానితో చెప్పా, నాలో ఉన్న ప్రతి అణువుతో చెప్పా. ఏమని అంటే, నా దేవుణ్ణి స్తుతించు, నా దేవుణ్ణి స్తుతించు, నా జీవిత కాలమంతా స్తుతించు అని చెప్పా అని చెప్పి అంటాడు. ఇంకొక మాట కూడా అక్కడ చెప్తా అంటాడు, నా బ్రతుకు దినములన్నీయో నా బ్రతుకు కాలమంతయో నా దేవుణ్ణి. ఏంటండి? ఎంతకాలం బ్రతుకుతావు చెప్పండి ఒకసారి. నేను ఇంతకాలం బ్రతుకుతానన్న వారి చేతులు ఎత్తరా? సరే, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో అంటే దేవునితో గడుపుతున్నావని ఆశ ఉంటే రేపు నువ్వు ఉంటావని గ్యారెంటీ ఉందా? నేను ఉంటానని గ్యారెంటీ ఉందా? ఇచ్చిన సమయాన్ని కూడా జీవిత కాలమే కదా. ఇవాళ ఉంటే ఈ రోజున ఏం చేయాలి? నా దేవుణ్ణి స్తుతించాలి, నా దేవుని కీర్తించాలి. ఇవాళ ఉంది నా దేవుడు నాకు ఇచ్చిన సమయం. కానీ ఈ సమయాన్ని నువ్వేం చేస్తావు? కళ్ళబొల్లి మాటలకు కాలం గడిపే వాడవు నీవు, కన్నీరు వచ్చేదాకాగావు. అర్థమైందా? ఏం చేస్తావు? కళ్ళబొల్లి మాటలు చెప్పి కన్నీరు ఒలికిచ్చేదాకా నీ జీవితం ఆగట్లే. అందుకే చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఆ భక్తుడు నిర్ణయం తీసుకుని తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత అద్భుతమైన నిర్ణయం, ఎంత ఆశీర్వాదాన్ని కలిగిస్తుందో ఒక్కసారి మీరు తర్వాత చదువుతాను. అక్కడ అంటాడు, ఇంకో మాట చెప్తా అంటాడు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఎంత ప్రభావితం చేయబడుతుందో, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడని చెప్తూ అక్కడ ఇంకొక మాట చెప్తా అంటాడు. 4వ వచనంలో అక్కడ ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తా. 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు,
వారి నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. చాలు, దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందండి? ఏమన్నా చెప్పాడు తెలుసా? మనం అందరం మోసపోయేవారం. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో, ఎప్పుడొకప్పుడు, ఏదో ఒక దినాన ఈ మాట అన్నవారు లేరంటారా మనలో? అయ్యో నేను మోసపోయానయ్యా అన్నవారు లేరా? ఉన్నారా లేరా? ఎందుకని? ఎందుకు మోసపోయారు మీరు? ఎందుకు మోసపోయారు? ఒకే ఒక్క నిర్ణయం. నువ్వు తీసుకున్న సరి అయిన సమయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయినది కాదు కనుక. అంతేనా కాదా? సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎవరు మోసం చేస్తారు? నువ్వు కొంచెం తెలివిగా ఉంటే నిన్ను ఎవరు మోసం చేస్తారు? కారణం చెప్పనా? నువ్వు మోసపోవటానికి కారణము నీతో దేవుడు లేకుండా చేసుకోవటమే. నీతో దేవుడు, జాగ్రత్తగా ఆలోచించండి. దేవునితో నువ్వు లేకుండా ఉండటం వలన నువ్వు మోసపోతున్నావు. సాతానుడు వచ్చేసాడు, నిన్ను మోసం చేసేసాడు. సాతానుడు వచ్చి ఇప్పుడు చెబుతా, మీకు అర్థమవుతుంది. దేవుని మాటల కంటే సాతాను మాటలు బలింపుగా ఉంటాయి. అర్థమవుతుందా కాదా? ఎవరి మాటల కంటే? మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది అట, దేవుని మాటలట చాలా చేదుగా ఉంటాయట, కానీ అవి తుదుకు కడుపుకి మంచిగా ఉంటాయి అని బైబిల్లో రాయబడింది. ఫస్ట్ నోటికి చేదుగా ఉంటాయి, కానీ అది కడుపుకి మధురముగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ మధురమైన మాటలు ఉంటాయి చూసారా, తేనె కారే మాటలు ఉంటాయి చూసారా, అవి నోటికి తీపిగా ఉంటే కానీ అది హృదయాన్ని పాడు చేస్తుంది, జీవితాన్ని, ప్రాణాన్ని, అన్నిటిని పాడు చేస్తుంది. అర్థమైందా మీకు? అందుకే డాక్టర్ గారు ఏం చెప్పాడు? ఇప్పుడు చెబుతా, మీకు అర్థమైంది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పెట్టాను అనుకోండి నేను. ఏ ఫ్యాక్టరీ? అర్థమైందా? షుగర్ ఫ్యాక్టరీ పెడితే నేను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏంటో తెలుసా? చేదు ట్యాబ్లెట్. ఏం ట్యాబ్లెట్ అది? ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు చెబుతా, అసలు విషయం చెబుతా, మీకు అర్థమవుద్ది. నేను వేసుకునే ట్యాబ్లెట్, చేదు ట్యాబ్లెట్, నా లోపల ఉన్న షుగర్ని కాస్త పల్స్గా చేసి పారేసేసి దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నిటిని, కంటెంట్ని అంతటిని పాడు చేసి నన్ను మంచిగా ఉంచేది కాదంటారా? అదే స్వీట్ 2 కోటింగ్లు ఇచ్చావనుకో, నువ్వు ఎక్కడుంటావు? ఐసీలో ఉంటావు. ఏసీలో ఉండాల్సిన మనిషి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అక్కడ కూడా ఐసీయే, అక్కడ కూడా ఏసీగానే ఉంటుంది, కానీ పరిస్థితులు మాత్రం తారుమారుగా ఉంటాయి కాదా? అర్థమవుతుందా? దేవుని మాటలు ఒకవేళ చేదనిపించవచ్చు, నీ జీవితానికి వంట పట్టకపోవచ్చు, కానీ అదే నీకు జీవితానికి ఆశీర్వాదం. ఆమేన్ చెప్దామా? మంచి మాటలు, దేవుని మాటలు, విలువైన మాటలు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే సాతానికి విలువిస్తున్నావు, కానీ దేవునికి ఇవ్వట్లే. ఇక నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఇస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఒక పాటు వల్ల ఏమైపోయిందంటే నీ జీవితము దుర్భరమైన జీవితంగా మార్చబడింది. అందుకని ఆయన అంటాడు, మనుషులను నమ్ముకొనుకుడి అన్నాడు. కానీ మనం ఎవరిని నమ్ముతాం? వాళ్ళు నమ్మినంతగా మళ్ళీ ఎవరిని నమ్మం కదా? ఒక మాట చెప్పనా, దేవుని కూడా నమ్మండి మనుషులు నమ్మినట్టుగా. కారణం ఏంటి? మన దగ్గర లాజిక్ ఒకటి ఉంది. ఏంటిదండి మన లాజిక్? ఏంటి తెలుసా? దేవుని ప్రార్థనకి వెళ్తే దేవుడు ఏమిస్తాడు? ఆ మనిషి దగ్గరికి వెళ్తే ఏదైనా ఇస్తాడు కాదా? ఏంటి మీరందరూ మేము అట్టాంటోళ్ళం కాదయ్య అన్నట్టుగా చూశారు మీ మొఖాలు. మీరు అట్టాంటోళ్ళే అని చెబుతా. అర్థమవుతుందా?
దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని నమ్ముకుంటే దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడట. అదే చెప్తున్నాడు దేవాతి దేవుడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంతవరకే, నాకేం దొరుకుతుంది, నాకేం ఇస్తాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, నాకేం చేస్తాడు, ఇదే తలంపు. ఇదే తలంపు. జాగ్రత్తగా ఆలోచించాడు. ఒక ఆయన జార్జ్ కార్పెంటర్ అని, మీరు చదువుకోండి, నెట్లో కొట్టిన దొరుకుతాడు. ఆయన మహానుభావుడు. దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తుల్లో ఒక అతను జార్జ్ కార్పెంటర్. ఒకే పేరు కూడా చెప్తున్నా. ఆ జార్జ్ కార్పెంటర్ని, ఓయ్ నువ్వు దేవుని నమ్ముకుంటే నిన్ను చంపేస్తామన్నారు. అమెరికన్స్ వాళ్ళందరూ ఎలా అంటారని ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు, అంత ఇదిగా ఆలోచన చేయరు. నిన్ను సజీవంగా దహనం చేస్తామన్నారు. ఎలా? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చనిపోతున్నా, నా దేహము కాల్చబడుతున్నా, నా దేహము కాల్చబడుతున్నా. అంటే దేహం కాల్చబడుతుంటే మనిషి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి వ్యాధులు ఉంటుందో కదండి. సజీవంగా మనిషి కాల్చబడుతుంటే, అంటే మన ఇంటిలో ఉన్నటువంటి ఇంటి పని చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు చిన్న నూనె చుక్క పడితే ఒక్కసారి ఇలా అంటావు కాదా? అవునంటే కాదంటారు. కానీ ఆయన నిలువున కట్టెల్లో పెట్టి కాల్చేశారు. కట్టెల్లో పెట్టి కాల్చేశారు. కాల్చేసి చెప్పవయ్యా బాబు, ఇప్పటికైనా మాకు అవకాశం ఉంది, ఇప్పటికైనా చెప్పు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇదే సూచన కనపడాలి ఇక్కడున్న మనుషులకి. ఇదిగో నేను కాలిపోతున్నా, నా దేవుని స్తుతిస్తాను, దేవుని సత్యమును నేను వివరిస్తాను, ఆయన మాట మాత్రమే పలుకుతానని అలాగా ఉండిపోయాడట. అలాగా సజీవంగా దహనమయ్యాడు. సజీవంగా దహనమైంది. అది చూసిన చక్రవర్తి గుండె పగిలిపోయిందట. అది చూసిన చక్రవర్తి గుండె పగిలిపోయి అన్నాడట, అరే ఏముందిరా ఈ దేవునిలో మహాత్యము, ఈ దేవుని కోసం సజీవంగా దహనం అవుతూ కూడా నేను దేవుణ్ణే స్తుతిస్తానంటాడు. ఈయనేం పట్టు మనుషురా, ఈయన ఏ మనుషురా, అసలు ప్రాణం విలువ తెలుగుదా అని. అమ్మో, ఆయన కోసం ప్రాణం ఇచ్చాడు అంటే, ఆయన స్తుతిస్తాను, నేను చనిపోయిన నా దేహము కాల్చబడుతున్నా, నా దేవుని స్తుతిస్తాను అని అంటున్నాడంటే ఈ దేవునిలో ఏదో మహిమ ఉందన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు చెబుతున్నా, నువ్వు ఆరాధించే దేవునిలో ఒక మహా గొప్ప మహిమ ఉంది. ఆ మహిమ ఏంటో నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది. నువ్వు దేవుని స్తుతించి మహిమ పొందుతావా, మనుషులను పొగిడి మహిమను పోగొట్టుకుంటావా, నిర్ణయం నీదే. అందుకని దేవుడు అంటాడు, మనుషులను నమ్ముకొనకుడి. అక్కడ అంటాడు, ఇంకో మాట చెప్తా అంటాడు, రాజులనైనను నరుల చేతనైన రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే ఏమైపోయిందట. మన మనుషులు నమ్ముకొని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. అబ్బో వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. ఎవరు బాగుంటారు నువ్వు చెప్పు ఒకసారి, ఎవరు బాగున్నారు? దేవుడే చెప్పాడు కదండి, నీతిమంతుడు. మనమంతా డబ్బా కొట్టుకోవటమే తప్ప నిజమైనటువంటి నీతి ఎక్కడన్నా మనుషుల్లో ఉందా? ఉందా? నాలో ఉందా? నేను ఓపెన్గా మాట్లాడతా, మనలో ఏ నీతి లేదు. ఒకవేళ నా దగ్గర నీతి ఉంది, హిజ్కియా నీతి కలిగిన వాడు అని చెప్పుకుంటే డబ్బా వాడు డబ్బా, పచ్చి డబ్బా, అబద్ధం. కానీ నేను నమ్ముకున్న దేవుడు మాత్రం నీతి కలిగిన వాడు. నా దృష్టి ఎవరి మీద ఉండాలి? నా మీద కాదు, నన్ను చూసిన వారు మీ మీద కాదు. నా దృష్టి కానీ మీ దృష్టి కానీ మన దేవుని పైనే ఉండాలి.
ఈ మనుషుడు మోసం చేస్తాడు, కానీ దేవుడు ఎన్నడూ మోసము చేయడం. మోసం చేయటం తెలియదంట. ఆయన మోసం చేయటం తెలియదంట. నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అవి బాగా గొప్ప సత్యమైనటువంటి మాటలు ఏంటంటే ఆయనకు అబద్ధం ఆడటం తెలియదు, మనుషులకు కీడు చేయటం తెలీదు, మనుషులకు కీడు చేయటం తెలియదు, ఆయన అబద్ధం ఆడటం తెలీదు, మనుషులు కీడు పిచ్చేయడం తెలీదు, ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెడటం కూడా తెలియదు ఎవరికి. కానీ నువ్వేమి చేస్తావు? పరుగులెడతావు. వాళ్ళు బాగుంటారండి, వీళ్ళు బాగుంటారండి, వాళ్ళ దగ్గర బాగుందండి భక్తి, వీళ్ళ దగ్గర అస్సలు లేదండి. వారిని దొంప తెగ, వాళ్ళ దగ్గర భక్తి, వీళ్ళ దగ్గర నీ దగ్గర భక్తి చూడు, నీ దగ్గర. అందుకే ఆయన అంటాడు, కీర్తనకాడు అంటాడు, మనుషులు నమ్ముకొనుకో రాజుల వలన రక్షణ కలుగదో, వాళ్ళు ఎప్పటికైనా నశిస్తారు, ఎప్పటికైనా. కానీ అక్షయుడకు దేవుడు మాత్రము నిరంతరము నివసిస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎవరు? మహిమ కలిగిన దేవుడు. ఆయన నిత్య నివాసి అని ఉంది బైబిల్లో. ఏంటంటే ఆయన అంటే నీవు ఆరాధించే దేవుడు, నువ్వు మహిమపరిచే దేవుడు, ఆయన నిత్యము జీవించగలిగిన నిత్య జీవము కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన వాడు. ఆయన నమ్ముకో, కార్యం జరుగుతుంది. ఆయన నమ్ముకో, నీ ఆలోచన నెరవేర్చబడుతుంది. ఆయన నమ్ముకో, నీ కార్యాలు నెరవేరుస్తాడు. నువ్వు ఆయన నమ్ముకో, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అలా జరగాలి అంటే తుది నిర్ణయం నీదే, తుది నిర్ణయం నీవే. మనుషులు నమ్ముకుంటావా? జాగ్రత్త, నాశనం చేసే పరిస్థితులు ఉంటాయి, మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్నావా? మోసమే చేయడు నా దేవుడు. నన్ను ఎన్నడూ చేయలే. 55 సంవత్సరాలు నేను ఆయన నమ్ముకున్న వయస్సు తెలియని వయస్సు. వాస్తవం చెప్తున్నా, మీ జాగ్రత్తగా ఆలోచించండి. 16 సంవత్సరాల్లోనే నా ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వ్యక్తిని నేను. తెలియదు నాకు, అంటే ఏంటో తెలియదు, అసలుకి సరైనటువంటి అవగాహన లేదు, సరైన పాపం మీద మహా గొప్ప ఏమంటారు మన భాషలో చెప్పాలంటే అనుభవం లేదు, తెలియదు అసలుకి. అప్పుడు నుంచి కూడా ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నా కూడా నా దేవుడు మాత్రం నాకు నమ్మకంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నా జీవితం ఎలా ఉన్నా కూడా నా దేవుడు నన్ను మాత్రము విడిచిపెట్టలా, నన్ను ఎన్నడూ కూడా విఫలము కానేలా. ఆ రోజు తీసుకున్న జీవితము, ఆ రోజు తీసుకున్న నిర్ణయము నా జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుండి ఇప్పుడు వరకు నా దేవుడు నన్ను అన్ని విధాలుగా చూస్తున్నాడు, అన్ని విధాలుగా పోషిస్తున్నాడు, అన్ని విధాలుగా సంరక్షిస్తున్నాడు, అన్ని అవసరతలు తీరుస్తున్నాడు, అన్ని కార్యాలు తానే. అందుకే చెప్తా, నన్ను నమ్ముకున్నా నీకు జరిగేది ఒరిగేది ఏమీ ఉండదు, కానీ నా యేసయ్యని నమ్ముకుంటే జరిగేది అద్భుతం. ఒక్క మాట చెప్తా, ఇక్కడ బైబిల్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం మళ్ళీ. కీర్తనకారుడు చెప్తూ అంటాడు, నేను యెహోవాను సేవించడం వలన, నేను యెహోవాను నమ్ముకోవటం వలన నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు. ఇప్పుడు చెబుతా అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ఎవడు? నీ ఆశ ఎవరి మీద? ఒకటిదే, అబద్ధం. ఆశ ఎవరి మీద అంటే మనం అనుకుంటాం కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయే మనుషులు మనం కాదా? ఏంటండి, ఎప్పుడు కూడా ఎవడు చేస్తాడో, ఎప్పుడు కూడా ఎవడు వస్తాడో, ఎప్పుడు కూడా ఎవడు ఇస్తాడో, ఇదే పని. ఎక్కడుంది నీ ఆశ?
నీ ఆశ భూలోకంలో నీ చుట్టూ తిరుగుతుంది. నీ చుట్టూ ఉన్నవారి చుట్టూనే తిరుగుతుంది. కానీ కీర్తనకాడు అంటాడు, నా ఆశ ఆయన నా చుట్టూ ఉన్నవాళ్ళు కాదా, నా ఆశ నా మీద కూడా కాదు, నా ఆశ ఎవరి మీద అంటే ఎవరి మీద? అర్థమవుతుందా? ఇప్పుడు చెబుతున్నా సవాలు చేసి చెప్తున్నా, నీ ఆశ దేవుని మీద పెట్టుకుంటే 6 నెలలు నీ కార్యాన్ని జరిగిస్తాడు. 6 నెలలు చేపిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన ఆ మీద ఆశ పెట్టుకున్నవాడు ఎలా ఉంటాడో మహాదేవుడు సెలవిస్తూ అంటున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకోను వాడు ధన్యుడు. ఆయన మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. మన ఆశ ఎట్టుంటుందో తెలుసా? ఇప్పుడు చెబుతా. భర్త కష్టపడి నీకు ఇష్టమైంది తీసుకొస్తే నా భర్త ఎంత మంచోడో అంటారు. తప్పులేదు. భర్తను పొగడండి అమ్మా, మీ చెబుతున్న చేతులెత్తి చెప్తున్నా. భర్తను పొగడండి, పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు. భర్తను పొగడపోతే పువ్వుల మీద పెట్టి చూస్తాడు. మహా మేధావులు ఉన్నాం మనం, మామూలుగా అనుకున్నాం ఏంటి? అర్థమైంది మీకు? భర్తనే బాగా చూసుకుంటే ఎట్లా చేసుకుంటాడు? అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇది, అందరికీ, ఒకరికి కాదు, అందరికీ. భర్తనే పూల్లో పెట్టుకొని చూసుకోవాలి. లేదనుకుంటే ఏం చేస్తాడు? భర్త పూలు పైన పెట్టి చూస్తాడు. అర్థం కాలేదా? అర్థమైంది మీకు? భర్త పూలు పైన పెట్టి చూస్తామేంటి? పెట్టి ఉంటుంది, పెట్టిపోయిన పూలు ఉంటాయి. దేవుని స్తోత్రం. అది కాదు జీవితం. దేవుడు చెప్తున్న జీవితం ఏంటి చెప్పనా? దేవుడి మీద ఆశ పెట్టుకో. దేవుడు అంటాడు, ఇదిగా వాళ్ళకేం కావాలి తీసుకెళ్ళు అంటాడు. నేను వాళ్ళు అడగక్కర్లా. ఏది కావాలన్నా దేవుడు నాకు బయలుపరుస్తాడో వాళ్ళకి కావాల్సిందే నేను తీసుకొని వెళ్తా. సేమ్ మీ భర్తలు కూడా అంతే. మీరు ఆశ పెట్టుకున్న దేవుడు అయితే ఆశ తీర్చడానికి నీ భర్తలను దేవుడు ప్రోత్సహిస్తాడు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ భార్యలను ప్రోత్సహించి వారికి ఏది కావాలో మీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడగక్కర్లా. అందుకే నేను చెప్తాను నా పిల్లలతో, నన్ను అడిగితే వేస్ట్, అమ్మని అడిగినా అది బెస్ట్ కాదు, కానీ యేసయ్యని అడగండి, యేసయ్య మీకు ఇస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మన దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమ కార్యాలు చేసే దేవుడు. అందుకనే ఆయన మీద ఆయన చెబుతూ అంటాడు, యాకోబు దేవుడు ఎవడికి సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎంత ధన్యతో! ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 6వ వచనం నుండి కనుక మీరు జాగ్రత్తగా చదివితే 9 ధన్యతలు ఉన్నాయి. ఎన్ని ధన్యతలు? ఒక నిర్ణయము 9 ఆశీర్వాదాలను అనుగ్రహించింది. ఏ నిర్ణయం? నేను దేవుని స్తుతిస్తే, అక్కడ అంటాడు ఆయన, నేను దేవుని కనుక స్తుతించడం అలవాటు చేసుకుంటే, మొదటిది ఆయన చెప్తా అంటాడు, ఆయన ఆకాశ భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆమెను చెబుదామా? నెంబర్ 1, మాట తప్పని దేవుడు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన అంటాడు, బాధపరచబడి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, బంధింపబడిన వారికి విడుదల చేయును, గుడ్డి వారి కన్నులు తెరవ చేయును, కృంగిన వారిని లేవనెత్తును, నీతిమంతులను ప్రేమించును, పరదేశులను కాపాడును, తండ్రి లేని వారిని వెధవరాండ్రను ఆదరించువాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్పవాడు! ఆయన సేవించి, ఆయన స్తుతించి, ఆయన నమ్ముకుంటే నువ్వు ధన్యుడు అవ్వటానికి ఇన్ని నిదర్శనాలు ఇచ్చాడు. ఎన్ని? ఆహారం పెడతాడట, కాపాడుతాడట, ప్రేమిస్తాడట,
లేవనెత్తుతాడట, విడుదల చేస్తాడట. అర్థమైందా? కన్నులు తెరుస్తాడట. ఎంతకంటే ఎవరు కావాలండి? ఎంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? నీకు న్యాయం చేసేవాడు, నీకు న్యాయం చేసేవాడు, నీకు ఆహారం ఇచ్చేవాడు ఎవరున్నారా? ఉన్నారా? ఇప్పుడు చెబుతా మీకు. ఒకవేళ జాగ్రత్తగా ఆలోచించాడు, ఒకవేళ నువ్వు మంచం మీద ఉండి ఆహారం కోసం ఒకవేళ అరుస్తుంటే, జాగ్రత్తగా ఆలోచించండి, పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఆహారం కోసం అరుస్తూ ఉంటే పక్కన అమ్మ విని ఎన్ని రోజులు తెస్తుంది? నువ్వే అరుస్తున్నావు, పక్కన ఆమె తీసుకొచ్చింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పాపం ఆమె తీసుకొస్తుందని, అమ్మా అన్నపూర్ణమ్మ ఒక ముద్ద తీసుకురావే అందంటే, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజున ఏమంటావు తెలుసా? ఏడుంది నీకు, నా పెడతానికే లేదు, నా తినటానికే లేదు. కాదా? కాదా? అవునా కదా? ఏ రోజు నాకు రోజు ఇసుకు పొందుతావా లేవా? విసుకుంచుకోని దేవుడు నా యేసయ్యకుడే. ఎప్పుడు విసుకుంచుకోవడం? ఎన్నిసార్లు అని అడుగు, ఎన్నిసార్లు అని అడుగు, ఎంతకాలమైనా అడుగు, ఎప్పుడైనా అడుగు. ఆయన విసుకుంచుకోవటం ఎందుకో తెలుసా? ఆయన విఫలమయ్యే దేవుడు కాదు, ఆయన సఫలము చేసే దేవుడు. ఇంకో మాట, ఆయన నిన్ను ఎన్నడూ విఫలము కానియడు, విఫలం చేయడు. ఆయన నిన్ను విఫలం చేయడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, నా దేవుణ్ణి స్తుతించాలి, నా దేవుణ్ణి స్తుతించాలి, నా దేవుని మీద ఆశ కలిగి జీవించాలి. ఎవరి మీద? నా దేవుని మీద ఆశ కలిగి జీవించాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవుని మీద ఆశ కలిగి జీవించాలి. నేను బ్రతికినంత కాలమే చెయ్యాలి. ఏమని చే? ఆయన దేవుడని. అర్థమవుతుందండి? ఆయన నేను దేవుడని నమ్ముకొని ఉంటే నా దేవుడు నా కార్యాన్ని కాదా? కాదా? ఎంత గొప్ప దేవుడు! ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నువ్వు తీసుకున్న నిర్ణయము, నేను దేవుని స్తుతిస్తా, నేను దేవుణ్ణి నమ్ముకుంటా, నేను దేవుని కోసమే బ్రతుకుతా. ఒక చిన్న నిర్ణయం నీ జీవితంలో సకల కార్యాలు జరిగేస్తుంది. నాకెందుకులే, మనుషులు ఉన్నారుగా, బోపెడతానికి తల్లిదండ్రులు ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళటానికి అందరూ ఉన్నారు, ఓకే, లేదనుకుంటే నా జీవితానికి బొచ్చుడు మంది ఉన్నారు. ఇప్పుడు చెబుతా, సమయానికి ఒక్కడు దొరకడు. ఇది నా నగ్న సత్యం. సమయానికి ఒక్కడు దొరకడు. ఎప్పుడు? సమయానికి ఒక్కడు దొరకడు. ఎందుకు లేరా? ఉన్నారు. కానీ నువ్వు దేవుని స్తుతించి దేవుని నమ్ముకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే, దేవుడు ఎక్కడ ఉన్నవాడినైనా అవసరమైతే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. దేవుని స్తుతి. ఎక్కడో ఉంటాడు వాడు, ఎక్కడో ఉంటాడు. కానీ ఆ సమయానికి ఇసుగా వెళ్ళు, పలానా చోట వాళ్ళు ఉన్నారు అని చెప్తాడు. అర్థమవుతుందా? ఆపదలో ఉన్నారు, కష్టాలు ఉన్నారు, కనికరించాలి, నువ్వు ఏదో ఒక విధంగా వెళ్ళు అంటే ఇక వెళ్ళటమే నా పని. వెళితేనే నా జీవితం ధన్యమవుతుంది. వెళ్ళలేదనుకో నా జీవితం ధన్యం కాదు. దేవుడు చెప్పినప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో మనము ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇస్తామో, అప్పుడే నీ జీవితంలో మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి.
అందుకని ఈ ఉదయకాల సమయంలో చేతులెత్తి చెప్తున్నా, దేవుని విషయంలో, దేవుని స్తుతించే విషయంలో ఏమాత్రము అశ్రద్ధ చేయకు. నష్టపోతావు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వటం నేర్చుకో. మనుషులను కాదు నమ్ముకోవాల్సింది, నిజ దేవుడు నమ్ముకో. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయనే నీకు కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తుతించు, దేవుని నమ్ముకో. దేవుని మీద ఆశ కలిగి ఉండు. దేవుని స్తుతించు, దేవుని నమ్ముకో, దేవుని మీద ఆశ కలిగి ఉండు. దేవుడు తన కార్యాలన్నిటినీ పట్ల జరిగిస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, మనుషులు మోసం చేస్తారు, ఇది వారి నైజం. మోసపోవటము మానవుని యొక్క నైజము, మోసం చేయటం సాతాను యొక్క నైజము. కానీ నా దేవుడు ఎప్పుడు నిన్ను మోసం చేయడు. మోసం చేయటం తెలియదు ఆయనకి, కీడు చేయటం తెలియదు ఆయనకి. ఈ ఉదయకాల సమయంలో, అయ్యా నిన్ను నమ్ముకుంటా, నా కార్యాన్ని జరిగించు. నిన్ను నమ్ముకుంటా, నా ఆశయాన్ని నెరవేర్చు. నిన్ను నమ్ముకుంటా, నా ఆలోచనలు సఫలపరచు. అయ్యా చేతులెత్తి చెప్తున్నా, నన్ను ఎన్నడూ విఫలము కానియొద్దు. మనసులో ఈ ప్రార్థన చేసుకో. నన్ను విఫలం కానియొద్దు. మనుషులు నమ్ముకోవటం నాకు అలవాటు అయిపోయింది, కానీ మనుషులు నమ్ముకోవటం కాదు. నిన్ను నమ్ముకోవాలి. నిన్ను నమ్ముకుంటే నా జీవితం ధన్యము. నిన్ను నమ్ముకుంటే నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూడగలుగుతాను. నిన్ను స్తుతిస్తాను, నిన్ను నమ్ముకుంటాను, నీ మీద ఆశ కలిగి ఉంటాను. ఇదే నీ ప్రార్థన అయితే, యేసుక్రీస్తు రక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం తీసుకొని పోతున్నావు. దేవుని సన్నిధిలో ఒక్క చిన్న తీర్మానం చేసుకో. దట్ డెసిషన్ దట్ చేంజెస్ యువర్ లైఫ్. నీవు తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ మార్గాన్ని మార్చివేస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ మార్గాలను సరళం చేస్తుంది. అయ్యా నేను నిన్ను నమ్ముకొని నిన్నే స్తుతిస్తా, అశ్రద్ధ చెయ్యను, నీ మీద ఆశ కలిగి ఉంటా. ఎవరిని ఆశ పెట్టుకొని, ఎవరి మీద ఆశ పెట్టుకోను. నాకు నువ్వే నిజమైన దేవుడవు అని అనుకుంటే మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు, అయ్యా నిన్ను నమ్ముకోవటం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. సాతాను ప్రేరేపిస్తాడు. నా చుట్టూ ఉన్నవారు నన్ను ప్రేరేపిస్తారు. మనుషులు నమ్ముకో, వాళ్ళని మోసం చేసినా నమ్ముకోమని చెప్తారు. కానీ నా దేవుడు మోసం చేయటం చేత కాదు. నా దేవుడిని నమ్ముకో, నీ జీవితం ధన్యమైపోతుంది. నా దేవుని స్తుతించు. ప్రాణంతో చెప్పుకో, అయ్యా నిన్ను స్తుతిస్తేనే నా కార్యములు సఫలపరచబడతాయి, నాకు విమోచన దొరుకుతుంది, నాకు విడుదల కలుగుతుంది. నన్ను కాపాడువాడు, నా జీవితాన్ని బాగు చేసేవాడు. అయ్యా నీ మీద ఆశ కలిగి జీవిస్తున్నాను, నీ మీద ఆశ పెట్టుకున్నాను.
దేవా, ఒక్కసారి నన్ను ధన్యం చేసి ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో ఉన్న నా స్థితిగతులను మార్చివేసి అయ్యా నా కార్యములను జరిగించి అయ్యా నన్ను అందరి ముందు తలెత్తుకునేలాగా చేయవా. ఎప్పుడు నన్ను సిగ్గుపరచనియొద్దు, ఎప్పుడు నన్ను విఫలము కానియొద్దు, సఫలమే చెయ్యి. నేను పరచబడకుండా తల ఎత్తుకొని బ్రతికే భాగ్యమును మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదాలు అనుభవించటానికి, నీ ధన్యతలను నేను అనుభవించటానికి దేవా, ఈరోజు నేను తీసుకున్న నిర్ణయమే నా జీవిత కాలం అంతయు, నా బ్రతుకు దినములన్నీ కొనసాగించడానికి సహాయం చేసి నిన్ను స్తుతించి నీ మీద ఆశపడి నీ ధన్యతను అనుభవించే భాగ్యమును మా అందరికీ మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు నీ స్తున్న అప్పగింపు రాత్రి